మణిపూర్లో మళ్లీ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన రాష్ట్రం తాజాగా విద్యార్థుల నిరసనలతో రావణ కాష్టంలా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో విఫలమైన డీజీపీ భద్రతా సలహాదారుల్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థులు. దీంతో ఆందోళనకారుల్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 12 మంది మరణించగా మరో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. 5 సమస్యాత్మక జిల్లాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. ఇంపాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, విద్యా సంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులను అదుపు చేయడానికి 2000 మందితో మరో 2 సీఆర్పీఎఫ్ బెటాలియన్లను మోహరించింది. ఆందోళనలు మరింత విస్తరించకుండా చూసేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది.